హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ బ్లాక్ స్టార్ ప్రకాష్ని. ఫ్రెండ్స్, మేము తెల్లవారుజామున 5ంటికి వేసి 8ంటికి అయితే లాగితే మంచి చేపలు పడింది. దాదాపు ఒక 40-50 వేల రూపాయల చేపలు అయితే పడింది అనమాట. దాంతో లాగిన చోటే మళ్ళీ వేద్దామని డ్రైవర్ స్పీడ్గా తిప్పి వల వేయడం అయితే జరిగింది. వల వేసి లాగితే ఏ చేపలు వచ్చిందో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, సముద్ర యాత్రికుడు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ అయితే చేయండి, నచ్చకపోతే డిస్లైక్ అయితే చేయండి. ఎందుకంటే ఏ వీడియో నచ్చుతుందో ఏ వీడియో నచ్చట్లేదో మనకైతే క్లారిటీగా తెలియాలి కాబట్టి మీరు ఆ చిన్న హెల్ప్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, మీకు రైట్ సైడ్లో బోయ పట్టుకొని ఉన్నవాడు చూడండి, వాడే బ్లాక్ స్టార్ ప్రకాష్ అంటే. చూడండి, వాడు అవతారం. ఫ్రెండ్స్, చూసి తిట్టుకోమాకండి, ఎందుకంటే నేను తిడుతున్నాను కాబట్టి మీరు తిట్టమాకండి. తిడితే మనసులో తిట్టుకోండి, కామెంట్లు అయితే తిట్టమాకండి. సరే, ఇప్పుడు ఏం చేపలు పడిందో అయితే చూసేద్దాం. பின்னாடி புள்ள చూసారా ఫ్రెండ్స్, మంచి చేపలు పడుతుందని అనుకుంటే ఈ పీతల బాలు వచ్చిందనమాట. ఈ పీతలు వస్తే మహా తంటాలు. ఎట్లాగంటే ఫ్రెండ్స్, అది ఎటు నుంచి వచ్చి ఎక్కడ దూరి ఎక్కడ కొరికిద్ది కూడా తెలియదు. అక్కడ లేనట్టే ఉంటుంది. ఎక్కడో ఉన్న పీతలు మన కాలు సందులో వస్తుంది. కాలుకి ఎన్నిసార్లు అంటే మనం లేదని మొత్తం శుభ్రం చేసి కూర్చున్నా అది ఎక్కడో ఒక్కటి సందులో నుంచి వస్తుంది. అది సామాన్యంగా సావదు. ఇది చిన్న చిన్న పీతలు, ఇవి దేనికి పనికిరాదనమాట. తినడానికైతే ఈ పీతలు పనికిరాదు. మామూలుగా వడ్డీకి తీసుకెళ్తే కేజీ 10 రూపాయలు అనమాట. దాన్ని పిచ్చిగా వేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారే, దాన్ని ఇక్కడ కప్ప అంటాం, మన భాషల్లో తెలుగులో కన్వానో ఏదో అంటారు, మనకైతే తెలియదు. మేమైతే కన్నుకాయ అంటాం మా భాషలో. అది టేస్ట్గా బాగా ఉంటుంది. తీసాడు చూడ బ్లాక్ స్టార్ ప్రకాష్, దాని పేరు కాండాయ్, మన భాషలో సీలాయ్. చాలా రకాల పేర్లు అయితే ఉంటుంది. కూరకైతే మహా టేస్ట్గా ఉంటుంది భయ్య. చూసారా వాడు పోజు, ఈ డబుల్ యాక్షన్ చూసారా భయ్య, తట్టుకోలేకపోతున్నాం. బోట్లో కూడా చాలామంది అయితే నన్ను తిట్టారు, ఒరే నువ్వు వీడియో తీస్తే తీగ నా డబుల్ యాక్షన్ చేయమాకని. చూడండి ఆ పీతలు చూడండి. అది పీతలతో చాలా స్టోరీ ఉందండి, ఎవరిదో కాదు నాదే. అది ఇప్పుడు చెప్పుకోకూడదు. ఈ పీతలు కనుక వస్తే చేపలు కూడా చాలా వరకు అది నలిగిపోయిద్ది అనమాట. కొరికేయడము లేకపోతే కాలుతో ఏదో ఒకటి అంటే ఒత్తి మంచిగా ఉన్న బాగా ఉన్న చేపలు కూడా మెత్తగా అయిపోయిద్ది అనమాట. ఈ పీతలు కనుక వస్తే, మంచి పీతలు వస్తే నో ప్రాబ్లం, ఎందుకంటే అది ఒక రేటు కాబట్టి. ఇది దేనికి పనికిరాదనమాట, ఇది నీటిలో పడేయడమే. దానివల్ల ఒక 100 రూపాయలు కేజీ 100 రూపాయల చేపలు కూడా డ్యామేజ్ అయిపోయి మాకైతే లాస్. అది మంచి చేపలు బాగా ఫ్రెష్గా ఉంటే కనుక మంచి రేటే వస్తుంది, ఒక 15,000కి అట్లా వస్తుంది. ఇప్పుడు పీతలు వచ్చింది కాబట్టి అది ఆల్మోస్ట్ చెడిపోయిద్ది అనమాట. ఎందుకంటే మనం 5 రోజుల తర్వాత బయటికి వెళ్తాం. ఆల్మోస్ట్ అది అయితే ఆ చేపలు ఎంత ఫ్రెష్గా ఉన్నా 5 రోజులకి ఏదో ఒక డ్యామేజ్ అయితే అయిపోయి ఒక 40 రూపాయలకి 50 రూపాయలకి అయితే వెళ్ళింది. ఏం చేద్దాం, పడినా పడకపోయినా వచ్చిన చేపని దాచిపెట్టుకోవాలి కాబట్టి, దాచిపెట్టుకోవడం అంటే ఐస్లో వేసుకోవాలి కాబట్టి తప్పదు. ఓకే ఫ్రెండ్స్, చూడండి మా వాళ్ళు ఈ పీతలతో చాలా జాగ్రత్తగా ఉండాలి భయ్య. చూడండి వాడు రెడ్ టీ షర్ట్ వాడు. నానా తంటలో అయితే పడ్డాము. నేను అప్పుడు దాకా వేరాను, ఈ వీడియో తీద్దామని మధ్యలో చూడండి అవతల సైడ్ ఈ పీతల కోసం చూడండి ఎన్ని బోట్లు వస్తుంది. పీతల కోసం అని కాదు, ఇప్పుడు 2 గంటల్లోనే పీతలు వచ్చింది. తర్వాత ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట. సముద్రం కదా, మనకు కనిపించదు. ఏ చేపలు ఎప్పుడు పడుతుందో అనేది మనకు క్లారిటీగా అయితే తెలియదు. మామూలుగా అయితే మంచి చేపలే, కానీ పీతలు వస్తే కనుక కొంచెం చేపలు అనేది నలిగి
దాని రేటు గీటంతా కోల్పోవడం అయితే జరుగుతుంది. చూడండి ఎన్ని పీతలు అయితే వచ్చింది. చేపల కంటే పీతలే ఎక్కువగా ఉన్నాయి. పీతలు అంటే మంచి పీతలు అనుకోమాకండి, ఇది పిచ్చిదనమాట, ఇది దేనికి పనికిరాదు. చూసారా ఫ్రెండ్స్, పీతలతో వచ్చిన చేపల్ని ఇవన్నీ మనం స్టోరీలో వేయాలన్నమాట. ఇప్పుడు మనం దాన్ని వట్టి అంటాం అన్నమాట. వట్టిలో మీడియం లెవెల్ అలా వేసామని అంటే 25 kgs అనేది వస్తుంది. అది ఒక్కో చేపకు ఒక్కో వెయిట్ అనమాట. వెయిట్ ఉండే దాని అయితే 40 kgs కూడా వచ్చే చేపలు అయితే ఉన్నాయి. 40 kg అంటే నేను చెప్పాను చూడండి, కప్ప అని, కన్వా, దాన్ని అయితే 35 నుంచి 40 kgs వస్తుంది ఫుల్గా వేసామంటే. ఇదైతే వెయిట్ తక్కువ కాబట్టి మ్యాక్సిమం 25. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, నచ్చితే లైక్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.